But we were never like that. We do not know each other. నా పెళ్ళి చాలా ట్రెడిషనల్గా పెళ్లి చూపుల మధ్య అమ్మ నాన్న మధ్య కూర్చుంటే అన్నయ్యలు అక్కలు వదినలు అందరూ తీసుకొచ్చి చాలా చాలా మామూలుగా జరిగింది. కానీ అన్ఫార్చునేట్లీ నా పెళ్ళి పెర్ఫామ్ చేసే ముందరనే మా నాన్నగారు స్వర్గస్థులయ్యారు. సో తెలుగులో ఒక ట్రెడిషన్ ఉంది, తండ్రి పోయిన తర్వాత విదిన్ 1 year లోపల కనుక డాటర్కి పెళ్లి చేస్తే ఆ కన్యాదాన ఫలితం తండ్రికి దక్కుతుంది అని చెప్పి ఒక సామెత. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. కానీ మా నాన్నగారు స్వర్గస్థులైన 3 నెలల్లో నాకు పెళ్లి చేయటం వలన నాకు యాక్చువల్గా ఇంకొక ఫాదర్ దొరికారు. గత 20-25 ఏళ్ళుగా మహాప్రస్థానంలో నేను ఎంత షేర్ చేసినా కూడా తక్కువే. మేము చాలా కొట్లాడుకునేవాళ్ళం. యాక్చువల్లీ ఆయన గుంటూరు నుంచి వాస్తవులు, నేను గుంటూరు దాన్ని. మేమిద్దరం పొద్దున్న లేస్తే పండు మిర్చి కారంతో సహా లేకపోతే కాఫీతో సహా చాలా చాలా విషయాలు మాట్లాడుకునేవాళ్ళం. ఎలాంటి వాదన ఉండేదంటే మా ఇద్దరి మధ్య సంగీతం గొప్పదా నాట్యం గొప్పదా, అసలు ఏమన్నా అర్థం ఉందా? సో ఇదంతా విన్న తర్వాత ఆయన ఒకటే అనేవాళ్ళు, పో, బికాస్ హీ నో మోర్ వాంట్స్ టు ఆర్గ్యూ విత్ మీ. ఐ నో ఐఎమ్ వెరీ స్టూపిడ్. మా మామగారి కంపోజిషన్స్లో చాలా బాగా పాపులర్ లల్లబీస్. అయితే నేను నా పెళ్ళి అయ్యే ముందరనే కూచిపూడి డాన్స్లో డిప్లొమా అంటే గ్రాడ్యుయేషన్ చేశాను. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ నుంచి BA డాన్స్ చేశాను. ఒకరోజు ఈ పెళ్లి సందడి అంతా ముగిసిన తర్వాత చాలా సీరియస్గా క్యాసెట్ తీసుకొచ్చి స్టార్ట్ చేసి నేను పంచరత్న కీర్తన మామూలుగా నా ప్రాక్టీస్ కోసం చేయటం మొదలు పెట్టంగానే ఒక రౌండ్ తిరిగి చూడంగానే ఎదురుకుండా షాక్ అయిపోయాను. బికాస్ మా అత్తగారు మామగారు ఇద్దరు సీట్లలో కూర్చొని ఉన్నారు, విచ్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్డ్. సో కూచిపూడిలో ఎక్కువగా కృష్ణతత్వం ఉంటుంది, అందుకని మీరందరూ వినే ఉంటారు. లాలిపాటలు ఇవన్నీ కూడా అన్నమాచార్య కీర్తనలో చాలా పాపులర్. కానీ మా మామగారు రాసిన పాట ఇది లాలి రామ, నాకు చాలా బాగా నచ్చింది. సో నా నాట్యంలో ప్రథమంగా ఈ అంశాన్ని ప్రదర్శించాలనుకుంటున్నాను.